అందరం కలిసి కోరుదాం. ఎందుకంటే అంతిమంగా రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప మాట పార్లమెంట్లో చెప్పింది. ఈ సమాజంలో కొంతమంది ఒక పద్మవ్యూహంలో చిక్కుకొని పోయారు. ఆ పద్మవ్యూహం నుంచి బయటపడే విధంగా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి, బడ్జెట్లో దానికి తగిన విధంగా కేటాయింపులు చేయాలి అని పార్లమెంట్లో చేసిన ఉపన్యాసం చాలా గొప్పది. దాంట్లో వారు ఏమంటారు, ఈ పద్మవ్యూహం నుంచి బయటపడాలంటే చదువుకోవటానికి, ఆర్థికంగా ఉపాధి పొందటానికి కావలసిన సహాయం ప్రభుత్వం అందించాలి. అది అందించగలిగినప్పుడే మనుషులందరూ సమానంగా ఎదగటానికి అవకాశం కలిగినప్పుడే భారతదేశంలో ఒక నిజంగా ప్రజాస్వామ్యం అనేది బలపడుతుంది అని వారు ఒక గొప్ప మాట చెప్పింది. వ్యక్తిగతంగా నేను ఎన్నికలకు ముందు కలిసినప్పుడు తెలంగాణ పరిస్థితులు వివరించి ఇక్కడ ఉన్న ఈ నిరంకుశ పాలన పోవాలి అంటే, అంతిమంగా నిరంకుశ పాలన పోవాలంటే సమాజంలో ఉన్న అసమానతలు కూడా తొలగిపోవాలి. ఆ అసమానతల నిర్మూలనకు మనందరం కూడా నడుం బిగించి గట్టిగా పనిచేయవలసిన అవసరం ఉంది. ఇవాళ అందులో భాగమే ఈ బీసీ సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలి. ఒక మాట అయితే మనందరం అడుగుతూనే ఉన్నాం, బీసీలకు కూడా సబ్ ప్లాన్ రావాలి, బీసీలకు కూడా ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాన్ మాదిరిగా బీసీకి కూడా సబ్ ప్లాన్ వస్తే నిధులు పెరిగితే, హాస్టల్ వసతులు పెరుగుతాయి, కాలేజీల్లో సౌకర్యాలు పెరుగుతాయి. ఇవన్నీ నాయకత్వ లక్షణాలు చెప్పారు. ఒక్కొక్కరు ఎట్లా చేస్తున్నారో చెప్పారు. నేను దాన్ని రిపీట్ టైం లేదు. మీ డిమాండ్ల మీద స్పష్టంగా మీకు ఒక అవగాహన కలిగించాలని మాట్లాడుతున్నారు. దేశాల హాస్టల్లో లేని ఉండదు, ప్రతి ఒక్కరికి 20,000 స్కాలర్షిప్ ఇవ్వాలని ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అది వచ్చే వరకు నేను వదిలిపెట్టమని కూడా ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాను. హాస్టల్ విద్యార్థులకు ఈరోజు భోజనం కోసం కాలేజీలకు 1500 ఇస్తున్నాం. ఈ 1500 ఏ మూలకు సరిపోదు. హోటల్లో గొప్ప భోజనం వెళ్ళాలంటే 20 రూపాయలు, 3 పూటలు 250 అవుతాయి. అది ఎక్కడైనా హోటల్ ఎంత అయితే 30 రోజులకు మాకేం ఇస్తున్నా 15 రూపాయలకు భోజనం పెట్టాలా? అది సరిపోతుందా? కాబట్టి మా భోజన ఖర్చులు 1500 నుంచి 3000 పెంచుకుంటున్నాం. 5000 కూడా అడుగుతారు. అందుకే డిమాండ్ న్యాయమైంది, సమంజసమైంది. మాకు పాత మెను ఎట్లయితే ఉన్నానో హాస్టల్లో ఆ మెను ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. అంటే పాఠశాల విద్యార్థులకు, గురుకుల విద్యార్థులకు మెచ్చార్జీలు రెట్టింపు చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తున్నాను. ఈ మధ్య అలాగే చేస్తున్నారు. హాస్టల్ బాగలేదు, గురుకుల మమ్మల్ని ఎందుకు అలా చేస్తారు? పైసలు పెంచాలండి. పైసలు పెంచితే మంచి ఫుడ్ వస్తాయి, మంచి సౌకర్యాలు వస్తాయి. అన్నిటి మీద సమీక్ష సమావేశాలు జరిపారు. హాస్టళ్ల మీద, గురుకుల పాఠశాల మీద సమీక్ష సమావేశం జరపాలి. మీకు డబ్బా కొట్టే అధికారులతో కాదు, ప్రజా సంఘాలతో, ప్రచారాలతో, ముఖ్యమైన నాయకులతో సమీక్ష సమావేశం జరుపుతారు. మీకు డబ్బా కొట్టేటప్పుడు ఏం చెప్తారు? వాళ్ళు హాస్టల్ ఎత్తేయాలని చెప్తారు, గురుకులాలు ఎత్తేయాలి, సెమీ గురుకులాలు పెట్టాలని చెప్తారు. అదేవిధంగా సొంత భవనాలు కట్టాలని చెప్పారు, ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేయాలని చెప్తారు. ఇవి ఈ స్కీమ్లు ఎవరి పరంగా ఎత్తారు. డబ్బా కొట్టి మంచి పోస్టులు కొట్టాలి, మంచిగా పైరులతో దొబ్బుకు తినాలి, ఖజానా అనే కొద్ది నేను చెప్తారు. ఖబర్దా బీసీ, ఎస్సీ, ఎస్టీల జోలికి వస్తే ఎవరిని వదిలిపెడతాం. ఎన్టీ రామారావు చెన్నారెడ్డి పిల్లలని హాస్టల్లో ఎన్నిక చూశారు, స్కీములు తీసి ఎన్నిక చూశారు. వాళ్ళని వార్నింగ్ ఇచ్చాం. మా తోడు పెట్టుకుంటే బిడ్డానికి మాదిలో చెప్తాను చేస్తామని. ఇప్పుడు కూడా వేదికని హెచ్చరిస్తున్నా, సెమీ గురుకులా వద్దు, ఆ గురుకుల పాఠశాలకు బిల్డింగ్లు కట్టు, మంచి భోజనం పెట్టు. కాలేజీ హాస్టల్ ఎత్తేస్తారా? ఇక నువ్వు తలాగా చూపెడతాం, అప్పుడు ఉరికిస్తాం, ఎవరిని వదిలిపెట్టాం. మనం తక్కువంటే లేదు, మహామౌలని ఇంటి బాట పట్టించినాం. మా జోలికి మేము ఏమడుగుతున్నాం? ముఖ్యమంత్రి మీద అడగలేదు, అది అడిగలేదు, అడుగుతున్నాము. కానీ మాకు చదువుకుంటాము, మంచి భోజనం పెట్టు, మంచి సౌకర్యాలు కల్పించాలి. మన పిల్లలందరూ మీరు ఒకటి ఆలోచించాలి. అందరూ రెంటెడ్ బిల్డింగ్ ఉన్నారు. మనం ఇన్నే సొంత భవనాలు గవర్నమెంట్ కానీ హాస్టల్కి ఎక్కడైనా సొంత భవనం ఉన్నదా? రాష్ట్రంలో 300 బీసీ కాలేజీ హాస్టల్ ఉంది, 200 ఎస్టీ కాలేజీ హాస్టల్ ఉంది. ఒక్కదానికి సొంత భవనం లేదు.
ఇక్కడ ఫ్లైఓవర్ కట్టి 100,000 కోట్లు పెట్టి మీరందరూ పోయి చూడాలి. మాదాపూర్ కొండాపూర్ దొరలు నడవనికి వాన పడితే చెట్టు కట్టుకోరంట. వాకింగ్ ట్రాక్ కట్టారు. మా హాస్టల్ మీరు నడిచే వాకింగ్ ట్రాక్ దగ్గర కూడా లేవు. బాగా రాత్రితోటి 30-40 కిలోమీటర్ల వాకింగ్ చేయడానికి ట్రాక్లు కట్టారు. వర్షాలు తగ్గొద్దు, ఎండలు తగ్గొద్దు. మేము మీ వాకింగ్ ట్రాక్ల కంటే ఫ్లైఓవర్ల కంటే మా పిల్లలు చక్కన కడుపు మండుతుంది. మా పిల్లలు మంచి రూమ్ కట్టించి మంచాలు వేసి దోమతలు వేసి చదువుకోమని చెప్తే వాళ్ళు చదువుకుంటే కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, పెద్ద పెద్ద సైంటిస్టులు అవుతారు, ఆఫీసర్లు అవుతారు. మంచి మేధాసు పెంచుకునే దశలో మా పిల్లలను దోమలను కల్పించి నల్లులను కల్పించి కిట రోగాలు వస్తే ఉమ్మడి బందరు కొడితే మా పిల్లలు ఎక్కడ చదువుకుంటారని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. అందుకే మాకు అన్ని సొంత భవనాలు కట్టారు, అన్ని సౌకర్యాలు కల్పించాలి, వర్కర్లోనే పెట్టాలి, మంచి భోజనం పెట్టాలి. పెట్టకపోతే ఎవరిని వదిలిపెట్టమని కూడా చేస్తున్నాం. మా జాతి కడుపు మండుతుంది, వాళ్ళని చూస్తుంటే బాధవుతుంది. మీరేమో కాళ్ళలో ఉంటారు, కొండాపూర్ మాదాపూర్ అవన్నీ చూసి గచ్చిపోయి చూడాలని నేను బస్సులు పెడతాం. మా పిల్లలకు మీరు చూడాలి, అప్పుడు మీ లోపల పౌరుషం వస్తుంది. నాకు ఇట్టే కోపం వచ్చి 78 అంటే దాదాపు 45 ఏళ్ళ కింద హాస్టల్ ఉన్నది. సౌకర్యాలు ఒకటే 210 మంది ఉన్నారు. ఇట్లా యూనివర్సిటీకి పోయినా చూస్తే అక్కడ మంచాలు, దోమతెరలు, డైనింగ్ అప్పుడు మంచిగా తిరిగి మంచిగా ఉంటుంది. ఇట్లా అవతల రెడ్డి హాస్టల్ పోయినా మనుషులు రూమ్కు 5 మంది, దోమతెరలు, మంచాలు, లగ్జరీ ఉంటారు. అప్పుడు అనిపించింది ఏంటి ఈ గవర్నమెంట్ హాస్టల్లో ఈ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఇంత మంచిగా ఉంటుంది. వాళ్ళు బాగా చదువుతుంది, IAS వస్తున్నారు, IPS వస్తున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తున్నాయి. మా SC ST BC పిల్లలకి ఇంత అధ్వానమని హాస్టల్ తిరిగారు. ఆలోచన చేసిన ఆర్ కృష్ణయ్య గారికి నాకు చాలా సంతోషం. నేను కూడా పార్లమెంట్లో ఒక అవకాశం వచ్చింది. ఓబీసీ ఎంపీ పార్టీగా ఎంపీల ఫోరం కన్వీనర్గా ఉంటే మన ఆర్ కృష్ణయ్య గారు ఎన్నోసార్లు ఢిల్లీకి రావడం అంటే ఉన్నంత ఆయన ఎంపీ అయ్యిండు. ఎంపీ కాక ముందు కూడా ప్రతిసారి పార్లమెంట్ సమావేశాల్లో స్టార్టింగ్లో మళ్ళీ ముగింపులో రావడం, బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీ విద్యార్థులకు న్యాయం చేయాలని, హాస్టల్ పెట్టాలని, ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని, ఉన్నత స్థాయికి చదువుకోతే వాళ్ళకు స్కాలర్షిప్లు ఇవ్వాలని ఇవన్నీ అడిగిన వ్యక్తి కనుక ఇవాళ ప్రభుత్వం వచ్చింది. మనం కనుక వాళ్ళకు ఒక్కటి ఆశ ఉన్నది. ఇవాళ తెలంగాణ వచ్చింది. తెలంగాణలో మన స్వయం స్ఫూర్తితో పైకి రావాలని, మా కాళ్ళ మీద నిలబడాలని ఆంధ్ర నాయకులు చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణలో విద్యార్థులందరూ శ్రీకాంతాచార్య అటువంటి వాళ్ళు పెట్రోల్ పోసుకొని ప్రాణాలు అర్పించిన ఎంతో మంది సోదరిమణులు కూడా ప్రాణాలు అర్పిస్తే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చింది. అదేవిధంగా ఇవాళ 6 డిక్లరేషన్ చేశారు, కానీ ఇంకా కొన్ని కాలేదు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే ఈ మీటింగ్ పెట్టింది విద్యార్థుల గురించి, చదువుతున్న స్టూడెంట్స్ గురించి. ఇది ఎవరు చెప్పిండ్రు? 18th సెంచరీలో చదువుకుంటేనే మీకు భవిష్యత్తు అంటాడు. అదంతా భూస్వాములు పెత్తందారులు ఉండేవారు. పేదవాడిని కూడా భోజనానికి కూడా విలువపోదు. ఇక హరిజనుల సంగతి మీకు తెలుసు. బావుల దగ్గర రానియలే, గుళ్ళ దగ్గర రానియలే. బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకొని బ్యారిస్టర్ ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజులలో చదువుకున్నవాడు, కడుపుగాలిన వాడు, పేదరికంలో వచ్చిన వాడే ఈ దేశానికి రాజ్యాంగం రాస్తాడని ఆనాడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, అదేవిధంగా మౌలానా గారు చెప్పారు. కాబట్టి ఆ రాజ్యాంగం వల్ల ఇవాళ ఎస్సీలకు సరి అయిన న్యాయం జరుగుతుంది. ఏది ఒక పోస్టు ఖాళీ ఉంటే మళ్ళా ఆ పోస్టుకు సరి అయిన వ్యక్తి అయ్యే వరకు ఆ పోస్టు ఖాళీ ఉంటుంది. కానీ మాకు ఆ అవకాశం లేదు. బీసీలకు ఒక పోస్టు మనకు కట్టగానే మన అప్పర్ క్లాస్కి వస్తుంది. అందుకుంటే మా ఆర్ కృష్ణయ్య గారు కులగన జరగాలని ఆలోచన చేశాడు.
అదే ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ గారు చేస్తుంది. నేను ఆనాడు ఐఐఎంలో రిజర్వేషన్ కావాలని కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. దెర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అన్నారు, డిలే చేసిండ్రు. అప్పుడు ఎక్కడ పోవాలి? ఆల్టర్నేట్ ఏంది? పార్లమెంట్. అప్పుడు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాం, అమ్మా వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది రూరల్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్ ఒరియా, తమిళ్, మలయాళం, అదేవిధంగా తెలుగులో మాట్లాడతాం. బట్ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. గాడ్ హెస్ గివెన్